జనగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనగణనలో కులాల లెక్కింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కులగణన వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరని కోర్టు వెల్లడించింది. వెనుకబడిన కులాల జనాభా తెలిస్తేనే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. కులగణన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని చెప్పుకొచ్చింది. కోర్టు జోక్యం ఉండదని సిజేఐ సూర్యకాంత్ వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సవీన్ అందిస్తారు. సవీన్, కులగణనపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పిచ్చింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేపడతామంటూ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ సుధాకర్ గుమ్ములతో పాటు కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనగణనతో కులగణన చేపట్టడం సరైంది కాదు, దీన్ని కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారించినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలకమైన కామెంట్స్ చేశారు. ప్రధానంగా కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైనటువంటి పిటిషన్ ను కొట్టివేస్తూ ప్రధానంగా సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా వెనుకబడిన కులాల జాబితా జనాభా ఎంత ఉందో తెలిస్తేనే సమగ్రంగా అభివృద్ధి చేయవచ్చు, వారికి ఎట్లాంటి పథకాలు అందజేయవచ్చు, వారు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వాలు ఏం చేయాలి అనే దానిపైన నిర్ణయం తీసుకుంటాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రధానంగా కులగణన అనేది జనగణనతో పాటు కులగణన అనేది ప్రభుత్వ పరమైన విధానపరమైన నిర్ణయం. అది దీంట్లో సుప్రీంకోర్టు అదేవిధంగా కోర్టులు ఎట్లాంటి జోక్యం చేసుకోవు అంటూ కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలకమైన కామెంట్స్ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా జనగణనను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా కులగణన కూడా చేస్తామంటూ చెప్పింది. కులగణన చేసిన తర్వాతనే బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ అదేవిధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీనిపైన కీలకమైన కామెంట్స్ చేసిన పరిస్థితి మనకు ఓవరాల్ గా కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.